2025లో రిలీజ్ అయిన దురంధర్ అనే మూవీ పెద్ద హిట్ కొట్టింది. ఈ మూవీలో రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్ లాంటి యాక్టర్స్ మంచి రోల్స్ లో యాక్ట్ చేశారు. మొదట్లో ఈ మూవీని హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ చేశారు. మూవీ పెద్ద హిట్ అయ్యేసరికి కొన్ని రోజుల్లో ఈ మూవీని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీని మెయిన్ గా 3 రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీశారు. ఒకటి కాందహార్ ప్లేన్ హైజాక్, రెండవది మేజర్ మోహిత్ శర్మ లైఫ్ స్టోరీ, మూడవది కరాచీ గ్యాంగ్ వార్స్. ఈ 3 ఇన్సిడెంట్స్ గురించి వివరంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూవీ స్టార్టింగ్ సీన్ అనేది 1999 కాందహార్ ప్లేన్ హైజాక్ తో స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 24, 1999 లో నేపాల్లోని కాఠ్మండు ఎయిర్పోర్ట్ లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ IC-814 టేకాఫ్ అయింది. ఇందులో 176 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. వాళ్ళలో ఫ్యామిలీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, హనీమూన్ కపుల్స్ ఉన్నారు. వాళ్ళంతా అనుకున్నారు ఇంకో గంటలో ఢిల్లీలో ల్యాండ్ అవుతాము, హ్యాపీగా డిన్నర్ చేస్తాం అని. టైం సాయంత్రం 4:53. ఫ్లైట్ ఇండియన్ ఎయిర్ స్పేస్ లోకి ఎంటర్ అయ్యింది. సడన్ గా ఫ్లైట్ లో 5 మనుషులు మాస్కులు వేసుకొని సీట్స్ నుంచి లేచారు. చేతిలో గన్స్, గ్రెనేడ్స్ పట్టుకొని కాక్పిట్ లోకి దూరారు. ఈ ఫ్లైట్ హైజాక్ అయింది, ఎవరు కదిలినా చంపేస్తాం అని గన్ని పాయింట్ బ్లాంక్ లో పెట్టి బెదిరించారు. ఆ క్షణం ఆ 176 మంది ప్యాసింజర్స్ బ్రతుకు ఆ 5 ఉగ్రవాదుల చేతిలో చిక్కుకుంది. పైలట్ దేవీశరణ్ కి ఉగ్రవాదులు గన్ పెట్టి ఫ్లైట్ ని పాకిస్తాన్ లోని లాహోర్ కి తీసుకువెళ్ళు అని ఆర్డర్ వేశారు. కానీ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి పాకిస్తాన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఇక ఫ్లైట్ గాలిలోనే ఉండిపోయింది. కానీ అలా ఎంతసేపని గాలిలో ఉంటుంది, ఫ్యూల్ ఏమో అయిపోతుంది. ఇక చేసేదేమీ లేక ఉగ్రవాదులు ఫ్లైట్ ని ఇండియాలో ల్యాండ్ చేయమని పైలట్ కి చెప్పారు. ఇండియాలోని అమృత్సర్ లో ఫ్లైట్ ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఇక్కడే ఇండియాకి ఒక గోల్డెన్ ఛాన్స్ దొరికింది. ఫ్లైట్ మనదే, ఎయిర్పోర్ట్ మనదే, పోలీస్ మనదే. ఒక 45 మినిట్స్ టైం దొరికింది. ఆ టైంలో మనం ఎన్ఎస్జీ కమాండోస్ ని పంపి అటాక్ చేసి ఉంటే స్టోరీ వేరేలా ఉండేది. కానీ గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకోవడంలో లేట్ చేసింది. అఫీషియల్స్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఫ్యూల్ ట్యాంకర్ రాలేదు. టెర్రరిస్టులకి డౌట్ వచ్చింది, వీళ్ళు మనల్ని ట్రాప్ చేస్తున్నారు అని. ఇక టెర్రరిస్టులు పైలట్ కి గన్ పెట్టి ఫ్లైట్ ని టేకాఫ్ చేయమని అడిగారు. పైలట్ అందుకు ఒప్పుకోలేదు. అప్పుడు ఫ్లైట్ లో ఉన్న 2 గొంతు కోసి చంపేశారు. ఆ చనిపోయిన 2 భార్యాభర్తలు. పాపం హనీమూన్ కి వెళ్లి వస్తున్నారు. ఉగ్రవాదులు అలా చేసేసరికి ఇక పైలట్ చేసేదేమీ లేక ఫ్లైట్ ని టేకాఫ్ చేశాడు. ఆ రోజు అమృత్సర్ నుంచి ఫ్లైట్ వెళ్లిపోయినప్పుడు ఇండియా చేతిలో నుంచి గెలుపు కూడా వెళ్లిపోయింది. అక్కడి నుంచి ఆ ఫ్లైట్ ఒక నరకం లాగా మారింది. ఫ్యూల్ కొట్టించుకోకుండానే ఫ్లైట్ అమృత్సర్ నుంచి టేకాఫ్ అయ్యింది. ఫ్యూల్ ఏమో తక్కువే ఉంది. మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళని ల్యాండింగ్ కి పర్మిషన్ అడిగారు. అయినా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఒకవేళ పర్మిషన్ లేకపోయినా పైలట్ ల్యాండ్ చేస్తాడేమోనని పాకిస్తాన్ వాళ్ళు రన్వే లైట్స్ ఆఫ్ చేశారు. అప్పుడు పైలట్ పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు, ఇక్కడ ఫ్యూల్ అయిపోతుంది, ఇక లైట్స్ ఉన్నా లేకపోయినా నేను రన్వే మీద క్రాష్ ల్యాండ్ చేస్తానని చెప్పాడు. ఇక పాకిస్తాన్ వాళ్ళు చేసేదేమీ లేక రన్వేస్ డ్యామేజ్ అవుతుందేమన్న భయంతో లైట్స్ ఆన్ చేసి ల్యాండింగ్ కి పర్మిషన్ ఇచ్చారు. ఫ్లైట్ లాహోర్ లో ల్యాండ్ అయింది. అక్కడ ఫ్యూల్ కొట్టించారు. అక్కడి నుంచి దుబాయ్ వెళ్లారు. అక్కడ 27 మంది ప్యాసింజర్స్ ని మరియు ఒక డెడ్ బాడీని దించారు. ఫైనల్ గా ఫ్లైట్ వెళ్లి ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ లో ఆగింది. కాందహార్ అప్పట్లో తాలిబాన్స్ చేతుల్లో ఉండేది. ఫ్లైట్ చుట్టూ తాలిబాన్స్ తమ ట్యాంక్స్ తో చుట్టుముట్టారు. అవి ఇండియాకి హెల్ప్ చేయడానికి కాదు, ఆ ఉగ్రవాదుల్ని ఇండియా అటాక్ చేయకుండా కాపాడటానికి. ఫ్లైట్ లో నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవు, వాసన, ఆకలి, భయం. లోపల ప్యాసింజర్స్ నరకం చూస్తున్నారు. ఉగ్రవాదుల డిమాండ్లు ఏంటంటే ఇండియన్ జైల్స్ లో ఉన్న 3 టెర్రరిస్టులని వదిలేయాలి, $200 మిలియన్ డబ్బులు ఇవ్వాలి. ఇండియాకి వేరే దారి లేదు. ఇండియన్ ఆఫీసర్స్ టీం కాందహార్ వెళ్ళింది. ఆ టీంలో మన అజిత్ దోవల్ గారు కూడా ఉన్నారు. మూవీలో అజిత్ దోవల్ గారి క్యారెక్టర్ మాధవన్ గారు యాక్ట్ చేశారు. దోవల్ గారు మరియు టీం ఆ తాలిబాన్లతో, టెర్రరిస్టులతో 150 గంటల పాటు మాట్లాడారు. బయట ప్రపంచం అంతా చూస్తుంది. ప్యాసింజర్స్ ఫ్యామిలీస్ ఏడుస్తున్నారు. ఫైనల్లీ బేరసారాలు చేసి 3 టెర్రరిస్టులని వదిలేయడానికి ఒప్పుకున్నారు. ఆ 3 ఎవరు? ఒకడు మసూద్ అజార్, ఇతను జైష్ ఇ మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ఫౌండర్. రెండో వ్యక్తి పేరు ఉమర్ షేక్, ఇతను ఇండియాలో ఒక అమెరికన్ టూరిస్ట్ ని చంపాడు. మూడో వ్యక్తి పేరు ముస్తాక్ జర్గర్. ఈ 3 అప్పగించడానికి ఇండియా ఒప్పుకుంది. డిసెంబర్ 31, 1999 ఆ రోజు ప్రపంచం అంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఉంది. కానీ ఇండియా తన తల వంచి ఆ 3 ఉగ్రవాదులని ఇండియన్ జైల్స్ నుంచి తీసుకుని కాందహార్ వెళ్ళింది. వాళ్ళని టెర్రరిస్టులకి హ్యాండ్ ఓవర్ చేశారు. బదులుగా మన 170+ ప్యాసింజర్స్ ని విడుదల చేశారు. ప్యాసింజర్స్ సేఫ్ గా వచ్చారు. కానీ ఇండియా ఆత్మగౌరవం అక్కడే కాందహార్ లో ఉండిపోయింది. ఆ రోజు మనం వదిలేసిన ఆ 3 తర్వాత ఏం చేశారో తెలుసా?
మసూద్ అజర్ వెళ్లి జైషీ మొహమ్మద్ పెట్టాడు. 2001లో మన పార్లమెంట్ మీద అటాక్ చేశాడు. ఆ అటాక్ లో 9 మంది చనిపోయారు. మళ్ళీ అతను 2019లో పుల్వామా అటాక్ చేశాడు. ఆ అటాక్ లో 40 మంది సిఆర్పిఎఫ్ పోలీసులు చనిపోయారు. ఆ రోజు మనం కందహార్ లో టఫ్ డెసిషన్ తీసుకుని ఉంటే ఈ రోజు ఇంతమంది చనిపోయే వాళ్ళు కాదు ఏమో. 2001 పార్లమెంట్ అటాక్స్ తర్వాత ఇండియా తన స్ట్రాటజీని మార్చింది. మనం కేవలం డిఫెన్సివ్ గా ఉంటే సరిపోదు, శత్రువు కొట్టే వరకు ఆగి దెబ్బ తగిలాక ఏడవడం కాదు, శత్రువు మనల్ని కొట్టడానికి చెయ్యి ఎత్తక ముందే వాడి చేతిని నరికేయాలి అని. దీన్నే డిఫెన్సివ్ అఫెన్స్ అంటారు. ఈ స్ట్రాటజీని ఇండియాలో స్ట్రాంగ్ గా ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి అజిత్ దోవల్. ఉగ్రవాదులు ప్లాన్ వేసుకొని ఇండియా వచ్చి అటాక్ చేసే వరకు మనం ఎందుకు వెయిట్ చేయాలి? అటాక్ జరగక ముందే ప్లాన్ కనిపెట్టి దాన్ని డిస్ట్రాయ్ చేయాలనుకున్నారు. శత్రువు మనల్ని కొట్టే ముందే మనమే శత్రువు ఇంట్లో దూరి వాడిని దెబ్బ కొట్టాలి అని అనుకున్నారు. పాకిస్తాన్ ప్రాబ్లమ్స్ తోనే బిజీగా ఉంచాలి, అప్పుడు వాళ్ళు ఇండియా జోలికి రారు అని అనుకున్నారు. 2004లో కాశ్మీర్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ ఉండేది. ఆ సంస్థ తరచుగా కాశ్మీర్లో దాడులు చేస్తుండేది. అప్పుడు అజిత్ దోవల్ గారు ఒక ప్లాన్ వేశారు. మేజర్ మోహిత్ శర్మని రంగంలోకి దించారు. దురంధర్ మూవీలో మేజర్ మోహిత్ శర్మ క్యారెక్టర్ ని రణ్వీర్ సింగ్ ప్లే చేశాడు. అజిత్ దోవల్ గారు పెద్ద ప్లాన్ వేశారు. మోహిత్ శర్మకి పేరు మార్చారు. ఇఫ్తికార్ బాత్ అని పేరు పెట్టారు. జుట్టు పెంచారు, గడ్డం పెంచారు, కాశ్మీరీ యూత్ లాగా బట్టలు వేయించారు, కాశ్మీర్లోకి పంపించారు. ఇక హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలోకి ఇన్ఫిల్ట్రేట్ అవ్వడమే మిగిలి ఉంది. మోహిత్ శర్మ టెర్రరిస్టుల్ని కాంటాక్ట్ అయ్యి, నన్ను ఇండియన్ ఆర్మీ చాలా ఇబ్బంది పెట్టింది, నా బ్రదర్ని చంపేసింది, నేను ఇండియా మీద రివెంజ్ తీర్చుకోవాలి, నన్ను మీ గ్రూప్లో చేర్చుకోండి అని ఒక ఫేక్ స్టోరీ చెప్పారు. మొదట్లో టెర్రరిస్టులు ఇతన్ని నమ్మలేదు, కానీ మోహిత్ శర్మ యాక్టింగ్ అండ్ డెడికేషన్ చూసి వాళ్ళు నమ్మేశారు. మోహిత్ శర్మని ఉగ్రవాదులు తమ సీక్రెట్ హైడౌట్ కి తీసుకువెళ్లారు. అక్కడ అబూ తురారా మరియు అబూ సబ్జర్ అనే 2 టాప్ కమాండర్స్ ఉన్నారు. మోహిత్ శర్మ వాళ్ళతో పాటు 2 వారాల పాటు కలిసి ఉన్నారు. వాళ్ళ ప్లాన్స్ అన్ని తెలుసుకున్నారు. వాళ్ళతో కలిసి ఫుడ్ తిన్నారు. ఒకరోజు ఆ 2 కమాండర్స్ మోహిత్ శర్మతో ఏం చెప్పారు అంటే, మనం నెక్స్ట్ వీక్ ఇండియన్ ఆర్మీ కాన్వాయ్ మీద అటాక్ చేయాలి అని చెప్పారు. మోహిత్ శర్మకి అర్థమైంది ఇక టైం వచ్చింది అని. సడన్ గా మోహిత్ శర్మ తన దగ్గర దాచుకున్న పిస్టల్ తీశారు. ఒక స్ప్లిట్ సెకండ్ లో ఆ 2 కమాండర్స్ ని తల మీద కాల్చాడు. ఏం జరిగిందో తెలుసుకునే లేపో ఉగ్రవాదులిద్దరూ చనిపోయారు. అక్కడ ఉన్న మిగతా టెర్రరిస్టులు షాక్ అయ్యారు. మోహిత్ శర్మ వెంటనే అక్కడి నుంచి పారిపోయి ఇండియన్ ఆర్మీ పోస్ట్ కి చేరుకున్నారు. ఈ సాహసానికి ఆయనకి సేనా మెడల్ వచ్చింది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే 2009లో కుప్వారాలో జరిగిన ఎన్కౌంటర్ లో తన టీం ని కాపాడుతూ మోహిత్ శర్మ వీర మరణం పొందారు. ఆయనకి చివరిగా అశోక్ చక్ర ఇచ్చారు. దురంధర్ మూవీలో రణ్వీర్ సింగ్ చనిపోడు. మూవీ కాబట్టి కొంత ఫిక్షన్ ఉంటుంది. మూవీలో రణ్వీర్ సింగ్ కి 2 టాస్కులు ఇస్తారు. మొదటి టాస్క్ హిజ్బుల్ ముజాహిద్దీన్ గ్రూప్ లో ఇన్ఫిల్ట్రేట్ అయ్యి లీడర్స్ ని చంపడం. రెండవ టాస్క్ ఏంటంటే కరాచీలోని లయారీ అనే ప్రాంతంలో ఉన్న లోకల్ గ్యాంగ్స్ లో చేరి ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడం. మొదటి టాస్క్ రణ్వీర్ సింగ్ కంప్లీట్ చేస్తాడు. ఇక రెండవ టాస్క్ కోసం పాకిస్తాన్ కి వెళ్తాడు. ఇక్కడే 3వ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అయిన లయారీ గ్యాంగ్ వార్స్ స్టార్ట్ అవుతుంది. పాకిస్తాన్ లో కరాచీ అనే ఒక సిటీ ఉంటుంది. కరాచీ అనేది పాకిస్తాన్ కి ఎకనామిక్ క్యాపిటల్ లాంటిది, అంటే ఆర్థిక రాజధాని. ఇండియాకి ముంబై అలానో పాకిస్తాన్ కి కరాచీ అలా. కరాచీలో లయారీ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకమైంది. లయారీ అనేది ఒక స్లమ్ ఏరియా. ఇక్కడ మెయిన్ గా బలోచ్ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. లయారీని కొలంబో ఆఫ్ కరాచీ అని అంటారు. ఎందుకంటే ఇక్కడ పోలీస్ రూల్ నడవదు, గ్యాంగ్స్టర్స్ రూల్ నడుస్తుంది. ప్రతి ఇంట్లో గన్స్ ఉంటాయి. కొంతమంది డ్రగ్స్ కూడా సప్లై చేస్తారు. లయారీలో గ్యాంగ్ వార్స్ పీక్ స్టేజ్ లో ఉండేవి. 2 గ్యాంగ్స్టర్స్ మధ్య గ్యాంగ్ వార్ జరిగేది. ఒక అతని పేరు రెహమాన్ డెకాయిట్. దురంధర్ మూవీలో ఈ క్యారెక్టర్ ని అక్షయ్ ఖన్నా ప్లే చేశాడు. ఇంకొక అతని పేరు అర్షద్ పప్పు. అర్షద్ పప్పు చాలా క్రూయల్. ఆయన ప్రతి చిన్న విషయానికి మనుషుల్ని చంపేసేవాడు. అతను తాను చంపిన వాళ్ళ తలలతో ఫుట్బాల్ ఆడిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి అని చెప్తారు. వీళ్ళిద్దరి మధ్య జరిగిన గ్యాంగ్ వార్స్ వల్ల లయారీలో రోజుకి 10 మంది నుంచి 20 మంది చనిపోయేవాళ్ళు. ఇంకోవైపు రెహమాన్ డెకాయిట్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఆయన ఒక గ్యాంగ్స్టర్, డ్రగ్స్ ని అమ్ముతాడు, గన్స్ ని సప్లై చేస్తాడు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే లయారీ ప్రజలకి అతను ఒక రాబిన్ హుడ్. అతను డ్రగ్స్ అమ్మగా వచ్చిన డబ్బులతో లయారీలో స్కూల్స్ కట్టించాడు, హాస్పిటల్స్ కట్టించాడు, వాటర్ ట్యాంకర్స్ ని సప్లై చేసేవాడు. లయారీలో ఎవరికి ఏం కష్టం వచ్చినా పోలీస్ స్టేషన్ కి వెళ్లేవారు కాదు, రెహమాన్ డెకాయిట్ దగ్గరికి వెళ్లేవారు. ఆయన ప్రజా దర్బార్ పెట్టి న్యాయం చేసేవాడు. కానీ ఆయనలో ఇంకో డార్క్ సైడ్ కూడా ఉంది. రెహమాన్ డెకాయిట్ తన శత్రువుల్ని చాలా క్రూరంగా చంపేవాడు. అతని గురించి ఒక రూమర్ ఉంది. అదేంటంటే
రెహమాన్ తన సొంత తల్లిని కూడా చంపేశాడు అని అంటారు. ఎందుకంటే ఆమె తన భార్యతో గొడవ పడుతుంది అని మరియు పోలీసులకి తన గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని అనుమానంతో ఆమెని ఉరేసి చంపేశాడు అని టాక్ ఉంది. ఇది నిజమో కాదో తెలియదు కానీ రెహమాన్ డెకాయిట్ అంటే కరాచీ మొత్తం భయపడేది. పాకిస్తాన్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ బెనాజర్ భుట్టో పార్టీతో రెహమాన్ కి మంచి రిలేషన్స్ ఉండేవి. పొలిటికల్ సపోర్ట్ ఉండటం వల్ల పోలీసులు ఆయన్ని ఏం చేయలేకపోయారు. 2009లో రెహమాన్ డెకాయిట్ పవర్ పీక్ స్టేజ్ కి వెళ్ళింది. ఆయన బలోచిస్తాన్ మూవ్మెంట్ కి సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఇది పాకిస్తాన్ గవర్నమెంట్ కి నచ్చలేదు. రెహమాన్ డెకాయిట్ ని చంపేయాలి అని ఆర్డర్ వచ్చింది. ఈ పనిని చౌదరి అస్లాం ఖాన్ కి అప్పగించారు. ఈ పోలీస్ క్యారెక్టర్ ని దురంధర్ మూవీలో సంజయ్ దత్ ప్లే చేశారు. ఇతను కరాచీలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఇతను చూడడానికి పోలీసులా ఉండడు, గ్యాంగ్స్టర్ లా ఉంటాడు. వైట్ సల్వార్ వేసుకుంటాడు. చేతిలో ఎప్పుడు సిగరెట్ ఉంటుంది. ఇతను పోలీసు రూల్స్ ని పట్టించుకోడు. క్రిమినల్స్ ని కోర్టుకి తీసుకువెళ్తే విడుదలవుతారు, నా దగ్గరకు వస్తే పైకి వెళ్తారు అని ఓపెన్ గా చెప్పేవాడు. ఇతను కెరీర్ లో 100 కంటే ఎక్కువ ఎన్కౌంటర్స్ చేశాడు. అస్లాం ఖాన్ ని లయారీ టాస్క్ ఫోర్స్ హెడ్ గా నియమించారు. రెహమాన్ డెకాయిట్ కి అస్లాం ఖాన్ కి మధ్య టామ్ అండ్ జెర్రీ లాగా వార్ జరిగేది. అస్లాం ఖాన్ చాలా సార్లు రెహమాన్ ని పట్టుకోవడానికి లయారీలోకి వెళ్ళాడు. కానీ లయారీలో ఉన్న చిన్నపిల్లలు, ఆడవాళ్లు పోలీసుల మీద రాళ్లు వేసేవారు. ప్రతిసారి రెహమాన్ తప్పించుకునేవాడు. ఆగస్టు 9, 2009లో రెహమాన్ డెకాయిట్ తన 3 ఫ్రెండ్స్ తో కలిసి కరాచీలోని ఒక సీక్రెట్ ప్లేస్ లో మీటింగ్ పెట్టుకున్నారు. అస్లాం ఖాన్ తన టీంతో ఆ ప్లేస్ ని చుట్టుముట్టాడు. అక్కడ ఏం జరిగిందో ఎవరికి క్లియర్ గా తెలియదు. పోలీస్ వర్షన్ ప్రకారం మాకు రెహమాన్ కి మధ్య ఫైరింగ్ జరిగింది, అందులో రెహమాన్ చనిపోయాడు అని చెప్పారు. కానీ పబ్లిక్ వర్షన్ ప్రకారం రెహమాన్ ని ముందే అరెస్ట్ చేసి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తలలో కాల్చి చంపారు అని. రెహమాన్ డెకాయిట్ చనిపోయిన తర్వాత లయారీ ప్రాంతం మొత్తం గొడవలు స్టార్ట్ అయ్యాయి. జనాలు రోడ్స్ మీదకి వచ్చి బస్సెస్ తగలబెట్టారు. మా హీరోని చంపారు అని నిరసనలు చేశారు. కానీ గవర్నమెంట్ మాత్రం ఒక పెద్ద గ్యాంగ్స్టర్ చనిపోయాడు అని ఆనందంలో ఉంది. రెహమాన్ డెకాయిట్ ని చంపిన తర్వాత పోలీస్ అయిన అస్లాం ఖాన్ పాకిస్తాన్ లో సూపర్ స్టార్ అయ్యాడు. కానీ రెహమాన్ మనుషులు అతన్ని టార్గెట్ చేశారు. మా రెహమాన్ ని చంపావు, నిన్ను వదలమని రెహమాన్ మనుషులు వార్నింగ్ ఇచ్చారు. 2014లో అస్లాం ఖాన్ తన కాన్వాయ్ లో ఆఫీస్ కి వెళ్తున్నాడు. రెహమాన్ మనుషులు 200 కేజీల బాంబ్ ని ఒక కారులో పెట్టి అస్లాం ఖాన్ ని గుద్దించారు. అప్పుడు పెద్ద బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్ ఎంత పెద్దది అంటే అస్లాం కార్ గాల్లో ఎగిరి వేరే ఫ్లైఓవర్ మీద పడింది. అస్లాం బాడీ పార్ట్స్ కూడా దొరకలేదు, కేవలం ఆయన వాడిన వాచ్ మాత్రమే దొరికింది. ఆ విధంగా రెహమాన్ చంపిన అస్లాం ఖాన్ కూడా చనిపోయాడు. ఇక దురంధర్ మూవీ విషయానికి వస్తే, దురంధర్ మూవీలో రణ్వీర్ సింగ్ హంజా అలీ అనే పేరుతో రెహమాన్ డెకాయిట్ గ్యాంగ్ లో చేరతాడు. ఆ తర్వాత చిన్నగా పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులతో కాంటాక్ట్స్ పెంచుకుంటాడు. పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులు ఏ విధంగా ఇండియా మీద అటాక్ చేయాలనుకుంటున్నారో రణ్వీర్ సింగ్ ముందుగానే తెలుసుకుని ఆ ఇన్ఫర్మేషన్ ని ఇండియాకి పంపిస్తాడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మూవీలో ఏం చూపిస్తారు అంటే 2008లో జరిగిన ముంబై అటాక్స్ లో ఉగ్రవాదులకి గన్స్ ని సప్లై చేసింది రెహమాన్ డెకాయిట్ అని చూపిస్తారు. అందుకే రణ్వీర్ సింగ్ లయారీలో గ్యాంగ్ వార్స్ క్రియేట్ చేసి లాస్ట్ కి అస్లాం ఖాన్ అనే పోలీస్ చేత రెహమాన్ ని చంపించేలా చేస్తాడు. అదంతా రణ్వీర్ సింగ్ ఎలా చేశాడు అనేదే దురంధర్ మూవీలో ఉంటుంది. కానీ రియల్ లైఫ్ లో 2008 ముంబై అటాక్స్ లో రెహమాన్ డెకాయిట్ ఇన్వాల్వ్ అయ్యాడే అనే దానికి ఎవిడెన్స్ లేదు. మూవీ స్టోరీ కోసం అలా క్రియేట్ చేశారని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో లేదు, నిజంగానే అలా జరిగిందని అంటున్నారు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.